అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. జూలై నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, జూలై నెలలో సింహరాశి వారికి మరి ఎలా ఉండబోతుంది? మరి పైన ఉంటున్నారా, కింద ఉంటారా? మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మనకి సింహరాశి వారికి? అద్భుత్, అత్యద్భుత్. అంటే పైనే ఉంటారనమాట. సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఔదార్యానికి మారిపోయారు. ఈ నెలలో ఈ జూలై ప్రథమార్థంలో దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. మరి అదేవిధంగా దైవ సంబంధమైన విషయాలలో వీళ్ళు గుళ్ళు గోపురాలు తిరగడం, ఆర్ఫనేజెస్, ఇలాగా వృద్ధాశ్రమాలు తిరగడం, ఇలాంటి పుణ్య కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేస్తారు. అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి శని, దానివల్ల భార్యాభర్తల మధ్య, అంటే కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, పాతగా పెళ్ళైన వాళ్ళని భర్త పట్టించుకోదు, భర్త భార్యను పట్టించుకోరు అనుకో, వాళ్ళ మధ్య గొడవలు తక్కువ వస్తాయి. ఈ కొత్తగా వివాహాలైనటువంటి వాళ్ళు వాదోపవాదాలు చేసుకోకుండా ఉండాలి. ఏమాత్రం చేసుకుంటే వీళ్ళు వెళ్ళి, ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే ఈగోలు వెళ్ళిపోయి వీళ్ళిద్దరిని విడదీసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళ పనులు వీళ్ళ చేసుకోవడం కాకుండా అష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల పక్క వాళ్ళ పనులు కూడా వీళ్ళు చేసి పెడుతూ ఉంటారు. ఆ పనులు సరిగ్గా కనుక చేయలేకపోతే మరి బాస్ తిడతాడు కదా, తిడతాడేమో అన్న ఉద్దేశంతో అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మనశ్శాంతి కోల్పోతారు. బాస్ తిట్టకపోయినా తిడతాడేమో అని టెన్షన్ పడతారు. తిట్టిన తర్వాత అయ్యో అనవసరంగా తిట్టాడే అని బాధపడతాడు. ఈ విధంగా అన్నమాట రెండు వైపులా. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుగ్గుర గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అంటే వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది వీళ్ళకి చేసిన దానికి. సెలబ్రిటీస్లో ఎవరైనా ఉన్నారా సింహరాశి వాళ్ళు? సింహరాశి, ఎస్, బాలకృష్ణ గారు. అందువలన చక్కగా వీళ్ళు గెలిచాడుగా మొన్న, ఆయన 3వసారి గెలిచాడు, హ్యాట్రిక్. అంటే వీళ్ళు సింహరాశి వాళ్ళు గ్రాఫ్ పరిగెడతానే ఉందన్నమాట, ముందుకెడుతూనే ఉంటారు. వీళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అమెరికాలో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వివిధ దేశాల్లో, వాళ్ళకి ఉద్యోగాలకి బ్రహ్మాండమైనటువంటి భద్రత ఉంది. అలాగే ఇండియా నుంచి కొత్తగా ఓపెనింగ్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ జాబులకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఛాన్సెస్ పుష్కలంగా వస్తాయి. అయితే ఈ యొక్క సింహరాశి వారికి వ్యయములో శుక్ర రవి గ్రహాలు జూన్ 7వ తేదీ నుంచి ఉండడం వల్ల, శుక్రుడు జూలై 16 నుంచి రవిగ్రహం ఉండడం వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి లాంగ్ లీవుల మీద వెళ్ళిపోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. నువ్వు విఐపీస్లో అడిగావు కాబట్టి చెప్తున్నాను. చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా పగ్గాలు తీసుకోకముందే ఇక్కడ గెలవగానే లాంగ్ లీవ్లోకి వెళ్ళిపోయారన్నమాట. అంటే ఈ నెలకు మార్చేస్తాడు, కొత్త వాళ్ళని పెడతాడని చెప్పి వాళ్ళే లీవ్లోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పనులన్నీ కూడా వీళ్ళకి కొంచెం ఆలస్యంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పాపం చాలామందికి మాటలు రావడం, చిన్నపిల్లలకి వాళ్ళు స్లోగా వస్తాయి. వీళ్ళ తల్లిదండ్రులకు కంగారు పడిపోయి అక్కడికి ఇక్కడికి పరుగులెడుతూ ఉంటారన్నమాట. మనకి గుల్బర్గా దగ్గర మనకి దర్గా ఉంది. ఆ దర్గా దగ్గర తోత అని ఒక ముస్లిం లేడీ కూర్చుంటుంది. ఆమె ఆదాయం ఎంతో తెలుసా? ఒక్క రోజులో 30,000 సంపాదిస్తుంది. అక్కడ చిలక బొమ్మను అక్కడ తయారు చేసి పెడతారు. కొంచెం అరకిలో షుగర్ తెమ్మంటారు, వీళ్ళు వెళ్తారు, షుగర్ తెస్తారు, షుగర్ దాని మీద వేస్తారు. ఆవిడేదో కలిమా చదువుతుంది, లా ఇల్లా ఇల్లల్లాహ్ మొహమ్మద్ రసూలుల్లాహ్ అల్లాహు అక్బర్ అల్లా అని ఒక కలిమా చదువుతుంది. ఆ కలిమా చదివి అందులో కొంచెం షుగర్ తీసి వేసిస్తుంది. వీళ్ళు ఎంతో కొంత పెడతారు. ఆ విధంగా డైలీ ఆమె ఆదాయం 30,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళ మాటలు కూడా స్లోగా వస్తాయన్నమాట. ఇటువంటి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లలకి రావడం తథ్యం. అలాగే సంపాదన విషయంలో కూడా వీళ్ళకి సంపాదన నెమ్మదంగా స్లోగా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి
ఈ రైతుల పరిస్థితి బాగుండదు. సింహరాశి రైతులు వీళ్ళు ఎంత కష్టపడి పండించినా మంచిగా పండించలేరు. మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు వీళ్ళు తీసేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, ధన ఆదాయం ఇదంతా కూడా బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు సింహరాశిలో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి గవర్నమెంట్ జాబులు రావన్నమాట. ఇంకా ఎక్కువ మాట్లాడితే గవర్నమెంట్ వల్ల అడ్డంకులు అనేటటువంటివి వస్తాయి. అయితే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీళ్ళకి చక్కగా గుర్తింపు అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుంది. మహిళలు, సింహరాశి మహిళలు వీళ్ళ పాపం ఇంటి పనులు చేసుకుంటున్నారు, వంట పనులు చేసుకుంటున్నారు, పిల్లల్ని పెంచుతున్నారు, భర్తకి సుఖాన్ని అందిస్తున్నారు, భర్తలకి వాళ్ళ ఆఫీసులకు పంపిస్తున్నారు చక్కగా. మళ్ళీ వీళ్ళ పాపం ట్రావెలింగ్, మళ్ళీ ఆఫీస్ ఒక చోట, ఈ ఇల్లు ఒక చోట, ఎంత కష్టపడుతున్నటువంటి మహిళలకి సప్తమ శని, అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి కొంచెం మనశ్శాంతి అనేటటువంటిది లోపంగా ఉండడం జరుగుతుంది. బంధువులు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధ మెయిన్గా ఉంటుందన్నమాట. ఎంత కష్టపడి నేను అత్తగారులకి సేవ చేస్తున్నాను, ఎంత కష్టపడి నేను ఆడపడుచులకు సేవ చేస్తున్నాను, నాకు రావడం లేదని. ఇందులో 95% ఆఫ్ ది ఆడవాళ్ళు, 99 వేసేయచ్చు మనం, ఈ విధమైనటువంటి అసంతృప్తి ఉంటుంది. అయితే సింహరాశి వాళ్ళు దే విల్ ఎక్స్పెక్ట్ ఎప్రిషియేషన్. వీళ్ళకి ఎప్రిషియేషన్ చేయాలి. ఈ అత్తగారులు వాళ్ళు పనులు చేయించేసుకుంటారు కానీ మెచ్చుకోరు కోడళ్ళని, ఈ ఆడపడుచులు. కాబట్టి దీనివల్ల కాస్త వాళ్ళు నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, మరి జూలై నెలలో సింహరాశి వారికి ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందంటారు? అమావాస్య రోజున వీళ్ళకి ఏం చేసుకోవాలంటే ధూమావతి సాధన చేసుకోవాలి. అంటే ధూమావతి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకుని, ఆమె విధవ రూపంలో ఉంటుంది, దరిద్ర దేవత రూపంలో ఉంటుంది. ఆ చక్కగా అమావాస్య రోజున కనుక పూజ చేస్తే ధూమ్ధాముగా ఉంటుందన్నమాట. వీళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మవారికి మరి ఇక్కడ చక్కగా మనం కుంకుమార్చన మనం చేయొచ్చా అండి ధూమావతి అమ్మవారికి అనే ఒక ఆలోచన ఇంతమందికి ఉంటుంది. అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయొచ్చు, పువ్వులతో చేయండి. కుంకుమ చేస్తే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక ఫలాన్ని నివేదన పెట్టండి. చక్కగా అమ్మవారికి దద్దోజన నివేదనం చేయండి. అంతేకాకుండా ఈ ధూమావతి అమ్మవారికి చక్కగా కాకులకి వీళ్ళు భోజనం పెట్టాలి బయట. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ మా ప్రథమార్థంలో ఈ జూలై నెలలో ఈ సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. జూలై నెలలో సింహరాశి వారికి ద్వితీయార్థంలో జూలై 15 నుంచి జూలై 30 వరకు మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనకి ఈ జూలై నెలలో ద్వితీయార్థంలో బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి పరీక్షలు రాసి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి శుభమైనటువంటి వార్తలు వెలువెంటారు, మంచి ర్యాంక్స్ వస్తాయి. అలాగే మాకు సీట్లు రామేమోనండి అని ఇతర టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ వస్తుంది. మీరు కోరుకున్న చోట్ల, మీ పిల్లలు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం, మీరు కోరుకున్న కోర్సుల్లో, మీరు కోరుకున్న దేశంలో, మీరు కోరుకున్న కాలేజీల్లో మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. రాజ్యస్థితిగతుడైనటువంటి కుజగోరుల కాంబినేషన్ వల్ల అవతల మనుషుల్ని మీరు ప్రాపర్గా ఎస్టిమేట్ చేయడం అనేటటువంటిది మీరు చేస్తారు. ఇంతవరకు ఉద్రేకపూరితంగా ఉండేటటువంటి మీ మనస్తత్వం ఇప్పుడు కూల్గా ఎన్ని గంటలైనా సరే మీరు ఉపన్యాసం చెప్పే విధంగా మీకు ఆ యొక్క టాలెంట్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కాబట్టి కాలేజీల్లో, స్కూళ్ళల్లో డిబేట్స్లో పాల్గొనేటటువంటి విద్యార్థులు విషయం వీళ్ళదే అన్నమాట. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ద్వితీయార్థంలో ఉన్నటువంటి సింహరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ట్రాన్స్ఫర్లు చక్కగా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రాకపోయినా ఏదో రకంగా రొటీన్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ రాకపోయినా మామూలుగా అట్లీస్ట్ మీ ఉద్యోగం భద్రత అనేటటువంటిది ఉంటుంది. మీ బంధుమిత్రుల ఇళ్లల్లో అనేకమైనటువంటి శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క సింహరాశి వాళ్ళ దాన ధర్మాలు ముఖ్యంగా ఈ యొక్క జూలై నెల ద్వితీయ అర్థంలో చేయడం అనేటటువంటిది జరుగుతాయి.
తీర్థక్షేత్రాలకు వెళతారు. అవసరమైతే బద్రీనాథ్ ఇలాంటి పెద్ద పెద్ద దూర హిల్ స్టేషన్స్కి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాతావరణం కూడా అనుకూలించాలి, ఇప్పుడు అనుకూలించదు కాబట్టి పర్వాలేదు. ఆ విధంగా ఈ యొక్క మహిళలు వీళ్ళు చాలా సంతృప్తికరంగా మమ్మల్ని గుర్తించాడు మా భర్త, మమ్మల్ని గుర్తించారు ఆడబడుచులు, అత్తగారులు అని ఉంటుంది. మంచి సంతోషంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఈ యొక్క సింహ రాశిలో ఉన్నారో వాళ్ళు పెద్ద ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుస్తారు. అయితే క్యాబినెట్లో మినిస్టర్స్గా వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి అతి కష్టం మీద రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు, పేరు ప్రతిష్టలు అనేటటువంటివి రావడానికి జరుగుతాయి. అలాగే ఈ అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి ఆటుపోట్లు, అనవసరమైనటువంటి విషయాల పట్ల మీరు నిందలపడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి గ్రహస్థితి మనకి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటుందో అటువంటప్పుడు తీర్థక్షేత్రాలకు వెళ్ళి తిరిగి ఆ దేవాలయాల దగ్గర రూములు తీసుకొని, ఏసీ రూములు తీసుకొని పడుకోకుండా ఆ గుడి బయట గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి బయటకు వెళ్ళి ఆ బయట కాంపౌండ్ వాళ్ళు గట్టు మీద నేల మీద పడుకొని నిద్ర చేసి వస్తే బ్రహ్మాండమైనటువంటి పుణ్యం వస్తుంది. వీళ్ళ పాప నాశనం అవుతుంది. వీళ్ళకి సుఖ సంతోషాలతో ఇంకా చక్కగా రెట్టింపు ఉత్సాహంతో వస్తుంది. వీళ్ళ పనుల్లో వీళ్ళు మంచిగా నిమగ్నమై ఉంటారు. అప్పులు తీర్చివేస్తారు. కొత్త కొత్త ఇళ్ళు, స్థలాలు అన్నీ కూడా కొంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే వ్యయస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తారంటే హాస్టల్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్ ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదన అనేటటువంటిది రావడానికి జరుగుతుంది. అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళు పాపం లేట్ మ్యారేజెస్ బ్యాచ్లు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి వివాహాలు ఇంకా కావు, ఇంకా అప్పుడే తర్వాత కుదుర్చుకొని పెట్టుకుంటారు వీళ్ళు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మొత్తం ఈ యొక్క ద్వితీయార్థంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది ఈ ద్వితీయార్థం అని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మనకి జూలై నెలలో సింహరాశి వారికి ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు? పౌర్ణమి రోజున మామూలుగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనాలు చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఆ రోజు ఫుల్ రష్ ఉంటారు. అందువల్ల లలితా సహస్రనామాన్ని ఇంట్లో వీళ్ళు జపం చేసుకోవాలా. అదేవిధంగా రాజమాతంగి అంటే మాతంగి అమ్మవారి యొక్క ఆరాధన వీళ్ళు ఇంట్లో చేసుకోవాలన్నమాట. ఆ పటం కట్టించుకొని అక్కడ ఓం రాజమాతంగ్యై నమః, ఓం మాతంగ్యై నమః అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు చక్కగా చేసుకోవాలి. మాణిక్య వీణాముపలాలయంతే మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి అనేటటువంటి మహామంత్రంతో కనుక రాజమాతంగి అమ్మవారిని కనుక వీళ్ళు పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాజశ్యామల హోమాన్ని కనుక వాళ్ళ ఇంట్లో కనుక వీళ్ళు కనుక జరిపించుకున్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి పోయి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజున మనం ఏం చేయాలంటే చక్కగా పళ్ళని, పాలని, తెల్లని వస్తువుల్ని, నీళ్ళని చక్కగా మన డాబాపైకి వెళ్ళి అక్కడ ఆ చంద్రుడికి మనము చక్కగా ఈ అగరబత్తి వెలిగించి ఇలా చూపించి చంద్రుడికి దీపం వెలిగించి ఆ రెపరెపలాడుతున్నటువంటి దీపం ఆరిపోకుండా గాలి ఉంటే కనుక ఏదన్నా అడ్డు గ్లాస్ జార్ లాంటిది అక్కడ పెట్టుకొని ఆ చంద్రుడికి కనుక మనము ఆ చంద్ర యొక్క వెన్నెల కాంతిలో మనము రోహిణీ సహిత మనకి ఈ యొక్క చంద్రుడిని కనుక మనం పూజ చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అదేవిధంగా ఈ పాలని చంద్రుడికి మనం చూపించి ఆ తర్వాత ఆ పాలని కనుక మనము పిల్లికి కనుక పోసి లేకపోతే ఇతరుల పేదవాళ్ళకి కనుక పోసి డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటివైతే అయినట్లయితే ఈ పాల దానం చేసినట్లయితే క్షీరదానము, క్షీరాన్నదానము అంటే దీన్ని క్షీరం పాయసం కింద తయారు చేసి బియ్యం వేసి వండి ఇది పేదవాళ్ళ చంద్రుడికి నివేదన చేయించి అది చూపించి పేదవాళ్ళందరికీ కనుక పంచినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. జూలై నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.